హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో స్టార్టింగ్ అంటే కోవిడ్ అటు వెళ్ళిన తర్వాత సో ఇండియా కల్చర్లు వేరు, అటు కల్చర్లు వేరు. సో ఎవరి కిందో బానిసల్లా బతకాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వాడు 10 రూపాయలు ఇచ్చినా మనకి సమానంగా మనని చూసిస్తే తీసుకుంటాం. ₹1,00,000 ఇచ్చినా వాడు మనల్ని బానిసలుగా చూస్తానంటే వచ్చేస్తాం. సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారని విన్నా. సో అవన్నీ ఫేస్ చేసావా? అవన్నీ తెలుసుకొనే పోతాం వాడికి. ఇట్లా ఉంటది, వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర కుక్కల్లా మనం పని చేయాలా, వాళ్ళ దగ్గర మనం బానిసలాగా ఉండాలా అని తెలుసుకొనే అక్కడికి వెళ్తాం. అవి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 1 నెల 2 నెలలు ఉండి వచ్చేస్తారు. వద్దురా ఈడికాడ మనం పని చేసేదాం వచ్చేస్తారు. సో అవన్నీ మేము తెలుసుకొని పోతాం అనమాట. ఎట్లయితే అట్లా అవుతుంది. ఇక్కడ కష్టపడి ఈడ ₹1 రాదు, ఇక్కడ ఫ్యామిలీ ఇబ్బంది పడే బదులు అదే మేలు కదా. ఒకటి కింద పని చేస్తా, డబ్బులు వస్తుంది, ఇంట్లో పారేస్తాం, అదే మేలు అనిపిస్తుంది. సో ఓకే, అన్నిటికి డేర్ చేసి వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లో అక్కడ సంబంధించి సో పడ్డ ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? సాడ్ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు, కానీ ఫస్ట్ ఇంట్లో మాత్రము వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ ఇంట్లో అయితే మా సార్ మా మేడం చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకున్నారు. కానీ ఫస్ట్ పనిచేసిన ఇంట్లో అయితే చాలా నరకం చూపించారు. నరకం అంటే టయానికి తిండి ఉండదు, నిద్రపోతే ఒప్పుకోరు. సో ఇట్లా నేను ఫస్ట్ ఇంట్లో అప్పుడు నేను కొట్లాడి వచ్చిన. ఆ ఇంట్లో వాళ్ళు పంపినంటే నేను వాళ్ళతో కొట్లాడి ఎట్లా పంపిరు చూస్తాను నేను అని చెప్పి ఎంబసీకి పోతానని చెప్పిన. సో దాని తర్వాత వాడు పాస్పోర్ట్ ఇసిరి కొట్టినాడు, నేను పోయి టికెట్ కొట్టుకొని వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసారా? వచ్చేసిన. దాని తర్వాత ఇది సెకండ్ ఇల్లు నాకు. ఇప్పుడు అక్కడ ఎంబసీ అంటే మన ఆఫీస్ అనమాట, ఇండియన్ ఎంబసీ. అడిగి కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ మరి అంతగా రెస్పాన్స్ ఉండదు. మనకి ఫింగర్ వేసి పంపిస్తారు. వీళ్ళు కోయట్ వాళ్ళు వచ్చి వాడు దొంగతనం చేసినాడని చెప్పొచ్చు, వాళ్ళు నమ్ముతారు. సో పోలీస్ కేసు పోయి పెట్టినాడంటే మా అమ్మాయిని పట్టుకున్నాడు, లేదంటే ఇంకోటి చెప్తారు, లేదని చెప్తారు పోలీసు. అవి పట్టుకొని కొట్టినాడు, ఫింగర్ వేసినాడంటే ఇంకా అంతే, వెళ్ళి పంపించేస్తారు. ఇంకా అటు రావడానికి ఉండదు, మరి వెళ్ళడానికి ఉండదా? ఉండదు, ఫింగర్ వేస్తారు ఇంకా. సో యాక్చువల్లీ మమ్మీ డాడీ కలిసి వెళ్ళారని విన్నా. అమ్మ నాన్న కలిసి అక్కడికి వెళ్ళారా? లేదు, మా నాన్న మా చాలా ఏళ్ళ క్రితం, నేను కూడా పుట్టినా లేదు తెలియదు, అక్కడే ఉన్నాడు. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చినాక మేము అంతా. అచ్చా. సో తర్వాత మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు, బట్ డాడీ ఇక్కడ ఉన్నారు, మమ్మీ అక్కడ. మా అమ్మ పోలేదు, ఫస్ట్ మా అమ్మ పోలేదు, ఫస్ట్ డాడీ వెళ్ళారు. మళ్ళీ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మ పోయింది. మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ పోయింది అమ్మ. ఓకే, అంటే కొంచెం గ్యాప్ లో, ఈ 14 years గ్యాప్ లో డాడీ గారు ఇక్కడే ఉన్నారనా? సో ఎందుకు ఏమైనా గొడవాడి వచ్చారా ఏంటంటే? ఎవరు? డాడీ గారు, నాన్నగారు. ఎవరితో? అక్కడ ఆడ గొడవ, కోయట వాళ్ళని కొట్టి వచ్చినాడు. మంచి స్టార్ అయితే. మా నాన్న కొట్టి వచ్చినాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 నెలలో 2 నెలల్లో యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధం జరగడం మేము చాకలోళ్ళం. సో మా నాన్న ఐరన్ చేసేదానికి అక్కడ పోయింది, నిద్రపోతా ఉన్నాడని కాలుతో అన్నాడు కోయట అతను. సో మా నాయన ఎవరు అనుకుని ఎగిస్తాడు ఆయన కూడా. ఇంకా అదే టైంలో ఫింగర్ వేసి పంపించేసాం. మా నాన్న వచ్చిన చాలా ఏళ్ళకి మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయింది. మాకందరికి ఒక తెలుసు మా అమ్మ పోయేది కూడా. సో అప్పుడు పోయింది మా అమ్మ. ఒకటే డబ్బులు వస్తాయని ఒక్క ఇదేతోనే వెళ్ళారు అంతే కదా. సో ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేసారు, మీకు ఇండస్ట్రీ మీద కూడా ఒక గ్రిప్ ఉండే ఉంటుంది. యూట్యూబ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు యూట్యూబర్సా? ఫేవరెట్ అంటే నేను ఎవరు వీడియోలు చూడను నిజం చెప్పాలంటే. నేను చూసుకుంటా ఉంటా, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏం కామెంట్లు వచ్చినాయి, అన్ని కామెంట్ చూస్తూనే ఉంటా. కానీ అన్ని పట్టించుకుంటే మళ్ళీ వీడియోలు చేయలేనేమో అని అనిపిస్తూ ఉంటది. సో పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నా. సో అంటే నిజంగా ఇది ఒకటి ఉంది బాగా, అంటే మనం ఎంత బాగా చేసినా, మీ వీడియోస్ అనే కాదు, నేను చాలా బిఫోర్ ఇంటర్వ్యూలు చేసా, మనం ఎంత బాగా చేసినా కొన్ని కామెంట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి. వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే మనకి చాలా రచ్చగొట్టినట్టే ఉంటాయి. సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే. చేయండి మీరు, వీళ్ళు కూడా అంటుంటారు నా పక్కన ఉండే వాళ్ళు, ఏంది నా కామెంట్స్ అని, మీరు చూడగాకండి అంట. చూడగాకండి, ఇంకా వాళ్ళు చేసిన దాని వల్ల నాకు లాభమే, ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది వీడియో. చేసుకోమని చెప్తాను నేనైతే. సో కామెంట్ చేస్తే 10 వస్తాయి అంటారు. సో అంటే ఎంత మనం కామ్గా కూల్గా ఉన్నా మనకంటూ ఒక ట్రిగర్ అయ్యే పాయింట్ ఎక్కడో తగులుతుంది. సో అలాంటిది ఎవరిదైనా కామెంట్ కానీ ఏదైనా ఉందా మీ లైఫ్లో? చాలా ఉన్నాయి నాకు, కానీ నాకు డబ్బు కావాలన్నా ఫిక్స్ అయిపోయినా, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా, నాకు డబ్బు కావాలి. ఎవడేమని అనుకోని అన్ని నా కొడుకు ₹1 నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇదే డబ్బు కావాలంటారు. డబ్బు కావాలి అని నీకు వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు. వ్యూస్ రాకముందు డబ్బులు కావాలంటే ఏం చేయమంటారు? ఏం చేస్తే కరెక్ట్ అనిపించింది?
అంటే నేను పని చేసుకుంటానే ఉన్నా. ఉమ్, నాకు సక్సెస్ రాదేమో అనుకున్నా. ఉమ్. కానీ ఎక్కడో ఉంది. వస్తది, 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 వస్తది అని. సో ఇప్పుడు వచ్చింది. వెయిట్ చేయాలి. ఉమ్, సో ఒక నిదర్శనం అనుకోవచ్చు అయితే. ఉమ్, ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా సక్సెస్ అయితే పక్కాగా వస్తుంది. ఉమ్. ఓకే, సూపర్. అండ్ అయితే ఈ గ్యాప్ లో మళ్ళీ యాక్టింగ్ ఉందా మీ బ్రెయిన్ లో? ఉంది, ఎవరైనా పిలిస్తే పోదామనే ఉన్నా. ఆడిషన్స్ కి ఏమైనా ఇస్తారా? ఇస్తా. ఎవరైనా పిలిస్తే ఈ పోదామనే. మధ్యన ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? ఏం లేదు, ఏం లేదు. ఉమ్, అంటే మా కడపలోనే ఎక్కువ తీస్తారు ఈ నడవని సినిమాలు. ఉమ్, పులివెందుల మహేష్ అని, ఉమ్, ఇంకా రమేష్ అన్న అని, వీళ్ళంతా చాలా మంది సినిమాలు తీస్తున్నారు. చెగువీర్ అని ఒక సినిమా కూడా వచ్చింది ఉమ్, నడవను. సో వాళ్ళు ఎవరైనా పిలిస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేద్దామనే ఉన్నానేమో. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.